అప్పటికే మీరు ఎవరి మాట వినరు, గట్ ఫీలింగు నాకు ఇలా గీత గీస్తే ఈ గీతే అని అప్పటికే వచ్చేసింది మీకు. శివ అది తర్వాత తప్పండి, ఎవరి మాట ఇండ్రు కరెక్ట్ కాదు, కన్విన్స్ చేసేవాడిని, చేయగలిగేవాడిని. అది. కాదు, ఎందుకు ఇది కరెక్టు అని కన్విన్స్ చేయడానికి నేను చేసింది చేస్తాను అని చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. యా అంటే నేను చేసేది ఎందుకు తప్పు అని కూడా వాళ్ళు చెప్పగలగాలి మీకు. యా యా అంతే కదా. వాళ్ళు మిమ్మల్ని ఒప్పించగలిగితే ఒప్పుకునేవారు, అంతే ఒప్పుకున్నా 100%. బట్ మీరు మిమ్మల్ని ఒప్పించలేక యా అది. అప్పుడు మళ్ళీ సురేష్ బాబుకి క్షణక్షణం చెప్పారా? సురేష్ చెప్పాను, మన ఫ్రెండ్గా చెప్పాను. క్షణక్షణం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది గోపాల్ రెడ్డి శివ కెమెరామ్యాన్. అవును, ఆయన ఫ్రెండ్ కేఎల్ నారాయణ. అవును, కేఎల్ నారాయణ అంటే ఎవరో తెలియదు అప్పుడు. గోపాల్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం, దానికన్నా ముఖ్యం శ్రీదేవి గారితో సినిమా చేయాలి అంటే డేట్స్ వాళ్ళ. నేను ఎప్పుడు శ్రీదేవి గారిని అప్రోచ్ అవ్వాలి. గోపాల్ రెడ్డి వచ్చి నా దగ్గర శ్రీదేవి డేట్స్ ఉన్నాయి, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్తే అలా స్టార్ట్ అయింది ఆ ప్రాజెక్ట్. వెంకటేష్ డేట్లు కూడా కాదు ముందు, నో శ్రీదేవి స్టార్ట్ అయింది శ్రీదేవితో. శ్రీదేవి డేట్లు ఉందని అనగానే మీరు జంప్ అంతే రెడీ అయిపోయారు, దిగిపోయారు.